దేశంలా మార్పొస్తదని నమ్మిన కేశవరావు ఇప్పుడు లేడు. అన్యాయాన్ని ఎదిరించటానికి అడవి బాట పట్టిండు. ఇంతకు నంబాల కేశవరావు ఎవలు? ఎక్కడ ఎన్‌కౌంటర్ జరిగిందనేది మొత్తం తెలుసుకుందాం పాండ్రి. ఎక్కడి శ్రీకాకుళం జిల్లా, ఇంకెక్కడి ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా. ఇక్కడ పుట్టి అక్కడ ప్రాణం ఇడుసుడేంది. నంబాల కేశవరావు చరిత్ర చెప్తే ఒడవనంతున్నది. 1984లోనే బీటెక్ చదివిండు. వరంగల్లో ఉన్న ఎన్ఐటీలా ఎంటెక్ చదువుతున్నాడు. అప్పుడు తన కోసమే ఆలోచన చేస్తే ఇప్పుడు దేశంలో ఎంతో ఎత్తుకు ఎదిగేటోడు కావచ్చు. ఈ దేశంలో దున్నేవానికే భూమి దక్కాలని కొండపల్లి సీతారామయ్య పెట్టిన పీపుల్స్ వార్ పార్టీలో చేరిండు. అప్పటి నుంచి జనం కోసమే, పేద ప్రజల కోసమే ఆలోచన చేసి మావోయిస్టు పార్టీకి జాతీయ కార్యదర్శి దాకా ఎదిగిండు. అప్పుడు ఎంతో చదువు ఉన్నది, ఎంతో తెలివి ఉన్నది, కావలసినంత వయసున్నది. కానీ తన ఆలోచన మాత్రం దేశంలో మార్పు కోరే విప్లవం దిక్కు నడిచింది. 25 ఏళ్లు నూనుగు మీసాల ఈడులా చదువును వదిలిపెట్టి సాయుధ పోరాటం దిక్కు నడిచిండు. ఆ కాలంలో నంబాల కేశవరావు నేషనల్ వాలీబాల్ ఆటగాడట.